రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ఫరీదాబాద్ లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక స్కూల్లోనే టీచర్ పైన ఒక దుండగుడు అతి కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. ఏకంగా 30 సెకండ్లలో 30 కత్తిపోట్లతో అతను దాడికి పాల్పడ్డాడు. సో ఆ టీచర్ అక్కడికక్కడే మృతి చెందింది. ఇప్పుడు ఈ ఘటన దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది ఘటనలో, ఎందుకు ఆ కిరాతకుడు ఇంత కిరాతకంగా ఆ టీచర్ పైన దాడికి పాల్పడ్డాడు? ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ కూడా వైరల్ అవుతుంది. సో దీనికి సంబంధించి అసలు ఏం జరిగిందో, అలాగే అక్కడ అడ్మినిస్ట్రేటర్ కూడా మాట్లాడడం జరిగింది. కంప్లీట్గా ఏం జరిగిందో ఒకసారి డీటెయిల్గా చూద్దాం. సో ఇది వచ్చేసరికి హర్యానాలోని ఫరీదాబాద్లో జరిగింది. ఇక్కడ సిక్రోనా అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది. ఆ ప్రైవేట్ స్కూల్లో సంధ్య అనే ఒక టీచర్ వర్క్ చేస్తుంది. ఈమెను ఇప్పుడు ఒక దుండగుడు కత్తితో పొడిచి అత్యంత కిరాతకంగా దాడి చేసి చంపేయడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా వైరల్ అవుతుంది. ఈ సీసీటీవీ ఫుటేజ్లో అసలు ఏముందో ఒకసారి చూసుకుంటూ వస్తే, అయితే ఈ స్కూల్ కూడా పోలీస్ స్టేషన్ అవుట్ పోస్ట్ కూడా పెద్ద దూరంగా ఏం లేదు, దగ్గరలోనే ఉంది. సో అంత సెక్యూర్డ్గా ఉన్నప్పటికీ కూడా ఇటువంటి ఒక దారుణమైన సంఘటన అయితే చోటు చేసుకోవడం చూస్తున్నాం. అయితే మొదట ఒక దుండగుడు మాస్క్ పెట్టుకొని ఆ స్కూల్ లోపలికి ఎంటర్ అవ్వడం అయితే జరిగింది. సో అక్కడ ఈ సంధ్య అనే టీచర్ కనబడగానే ఆమెకు సైగ చేశాడు, నువ్వు బయటకి రా అని చెప్పేసి సైగ చేయడం జరిగింది. సో ఆమె కూడా అసలు ఏంటి ఎవరో పిలుస్తున్నారని చెప్పేసి బయటకి అయితే వచ్చేసింది. బయటకి ఇట్లా రాగానే మెడ పట్టుకొని లాగేసి కత్తితో విపరీతంగా దాడి చేయడం అయితే మొదలు పెట్టేస్తాడు. విచక్షణ రహితంగా పొడి చేస్తాడు. ఆమె కింద పడిపోయినా కూడా ఆపలేదు. సో దాడి చేస్తూనే ఉన్నాడు. సో ఒక్కసారిగా కేకలు రావడంతో అక్కడ అడ్మినిస్ట్రేటర్ ఒక ఆయన ఉంటారు, ఆయన బయటకు వచ్చేసారు. ఏం కేకలు వినిపిస్తున్నాయని చెప్పేసి బయటకు వచ్చేసారు. అతను చూడగానే అక్కడ ఈమె మీద విచక్షణ రహితంగా ఆ నిందితుడైతే దాడికైతే పాల్పడుతూ ఉన్నాడు. సో అతను అడ్మినిస్ట్రేటర్ ఆపే ప్రయత్నం చేసినప్పటికీ అతని మీద కూడా దాడికి పాల్పడ్డాడు. సో అలా దాడి చేసేసాడు. 30 సెకండ్లలో ఏకంగా 30 కత్తిపోటతో పొడిచాడు. మెడపైన, ముఖం పైన, ఎక్కడ పడితే అక్కడ అలా దాడి చేస్తూనే ఉన్నాడు. సో తర్వాత అతను దాడి చేసిన తర్వాత పారిపోయాడు. అయితే సంధ్యని ఆమె అక్కడ పక్కకే ఉన్న ఆల్ఫలా అనే ఒక హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళడం జరిగింది. కాకపోతే డాక్టర్స్ అప్పుడే డిక్లేర్ చేసేసారు ఆమె చనిపోయింది అని చెప్పేసి. సో ఆ తర్వాత పోలీసులు రావడం, కేసు నమోదు చేసుకోవడం, అసలు ఏం జరిగిందా అని చెప్పేసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టేశారు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ని కూడా పరిశీలిస్తే ఇంత విచక్షణ రహితంగా, ఇంత కిరాతకంగా ఆ కిరాతకుడు దాడి చేస్తున్న ఆ వీడియోని చూడడం అయితే జరిగింది. సో అతని గురించి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఘటన విపరీతంగా కూడా వైరల్ అవుతుంది. అయితే అడ్మినిస్ట్రేటర్ కూడా మాట్లాడడం జరిగింది, అసలు ఏం జరిగిందా అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే నేను లోపల ఉన్నాను, అక్కడ నా ఆఫీస్లో కూర్చొని బయట నుంచేవో కేకలు వినిపించేసరికి ఏం జరుగుతుందా అని చెప్పేసి బయటకు వచ్చి చూశాను. అయితే అక్కడ టీచర్ సంధ్య పైన ఒక దుండగుడు మాస్క్ పెట్టుకుని ఉన్నాడు, విపరీతంగా దాడి చేస్తున్నాడు. నేను ఆపే ప్రయత్నం చేద్దామని చెప్పేసి కర్ర కోసం చూశాను. సో అతను నా మీద కూడా దాడికి పాల్పడ్డాడు. సో అలా దాడి ఆమె మీద చేసేసి ఒక నంబర్ ప్లేట్ లేని బైక్ మీద వెళ్ళిపోవడం అయితే జరిగింది అని చెప్పేసి అడ్మినిస్ట్రేటర్ అయితే చెప్పుకొచ్చాడు. సో అలా ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. నంబర్ ప్లేట్ లేని, అంటే నంబర్ ప్లేట్ ఉంటే పోలీసులకు ఈజీగా పట్టుకుంటారని చెప్పేసి నంబర్ ప్లేట్ లేకుండానే బైక్ మీద వచ్చాడు. మళ్ళీ మాస్క్ లేకుంటే అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అవుతుందని మాస్క్ కూడా పెట్టుకొని వచ్చాడు. అంటే ప్రీ ప్లాన్డ్గా అతను చంపేద్దామని చెప్పేసి డిసైడ్ అయితే ఇలా ప్లాన్ వేసుకొని రావడం అయితే జరిగింది. సో అలా కిరాతకంగా దాడి చేసి ఆ టీచర్ సంధ్యను అయితే చంపేశారు. అయితే ఈ ఘటన జరిగిన 2 గంటల్లో పోలీసులు ఆ నిందితుడిని పట్టుకున్నాడు. ఆ నిందితులు ఎవరు అనంటే కోట్ అనే గ్రామానికి చెందిన అమిత్ అనే ఒక అబ్బాయిగా తేల్చారు. అతని వయసు కూడా జస్ట్ 21 ఇయర్స్ మాత్రమే. అయితే ఎందుకు చంపాడు అని చెప్పేసి అతన్ని ఎంక్వైరీ చేస్తే, ఇంట్రాగేషన్ చేస్తే అప్పుడు తెలిసింది ఏంటంటే ఈ సంధ్యకి అలాగే ఈ అమిత్కి 2 years బ్యాక్ పరిచయం. అయితే అప్పటి నుంచి కూడా ఇతను ఆమెను వేధించడం అయితే మొదలు పెట్టేస్తాడు. సో అలా ఆమె ఇతని వేధింపులు భరించలేక ఇతనికి కాస్త దూరంగా ఉండడం, ఇటువంటివి చేయడం అయితే జరిగింది. అయినా కూడా ఇంకా వేధిస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది, ఇలా 2 years నుంచి నన్ను వేధిస్తున్నాడు, ఒకసారి చూడండి అని చెప్తే ఆమె అలా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. తర్వాత అతను బహిరంగానే క్షమాపణ చెప్పాడు, ఇంకోసారి మీ దగ్గరికి రాను, క్షమించండి అని చెప్పేసి బహిరంగ క్షమాపణ కూడా చెప్పాడు. ఎందుకంటే పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి. కాకపోతే దాన్ని అతను అవమాన భారంగా తీసుకున్నాడు. నేను ఈమె వెంట పడితే ఇప్పుడు నా మీదనే పోలీసులకు కంప్లైంట్ ఇస్తుందా అని చెప్పేసి ఆమె మీద ప్రతీకారం కూడా పెంచుకున్నాడు. సో అలా పెంచుకోవడంతో ఇటువంటి ఒక
దారుణానికైతే ఒడిగట్టాడు. లేదు, నన్ను ఇంత అవమానపరిచిన ఆమెను వదలకూడదు, చంపేయాలి అని చెప్పేసి ఆమె డిసైడ్ అయ్యి ఇలా నంబర్ ప్లేట్ లేని బైక్ మీద మాస్క్ కట్టుకొని ఆ స్కూల్కి రావడం, ఆమెను బయటకు పిలిచిన తర్వాత ఇలా విచ్చలవిడిగా ముఖం మీద ఎక్కడ పడితే అక్కడ దాడి చేయడం, 30 సెకండ్లలో 30 కత్తిపోట్లు అంటే అతను ఎంత వేగంగా, ఎంత కిరాతకంగా ఆమెని చంపాడో మనకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అతని మీద యాక్షన్ తీసుకోవాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి, కఠినమైన శిక్షలు అతనికి పడే విధంగా చూడాలని చెప్పేసి అక్కడున్న స్కూల్ యాజమాన్యం కావచ్చు, ఆమె ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, స్థానికులు కావచ్చు డిమాండ్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనా 2 గంటల్లో అతన్ని పట్టుకోవడం అయితే జరిగింది. మరి ఇక ఏం జరుగుతుంది అతని విషయంలో చూడాలి. సో కఠినమైన శిక్షలు అతనికి పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంది, అక్కడ చూసిన అడ్మినిస్ట్రేటర్ కూడా ఉన్నాడు, అలాగే అక్కడ ఉన్న మొత్తం కెమెరాలు ఇవన్నిట్లో కూడా అతనికి సంబంధించి రికార్డ్ అయ్యాయి. సో ఆల్రెడీ అతని మీద ఆమె కంప్లైంట్ ఇచ్చిన ఆ ఫిర్యాదు కూడా ఉంది. సో ఇవన్నీ ఉన్న నేపథ్యంలో అతనికి ఈ నేరం తొందరగా రిజర్వ్ అయ్యి కఠినమైన శిక్షలు పడతాయని చెప్పేసి న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం.